వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చిన గ్యారంటీలు వేరు, ఎలక్షన్లు వచ్చిన తర్వాత చెప్తున్న గ్యారంటీలు వేరు. ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్న శాస్త్రం కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు చూడండి, రైతు భరోసాల 3 ఉన్నాయి. ఈ 3 గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కౌలు రైతులకు ఇయ్యలేదు, రైతు కూలీలకు ఇయ్యలేదు, బోనస్ ను కూడా బోగస్ చేసిండు. పెద్ద డ్రామా, కుట్ర, దగ. ఇంకొకటి రెండో గ్యారంటీ గృహజ్యోతి, 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తాము అని చెప్పిండ్రు. ఏ ఇంటికి ఇచ్చిండ్రు? ఒక ప్రొఫార్మా విడుదల చేయండి, ఎవరికి వస్తున్నది, ఏ పేద మధ్య తరగతి వాళ్ళకు వస్తున్నది. ఒక 50 ఇండ్లుంటే దాంట్లో 20-30 మందికి ఇచ్చి మొత్తం మందికి అయిపోయింది అని చెప్తావా? నువ్వేం చెప్పినావు ఎలక్షన్స్ అప్పుడు? 200 యూనిట్ల కరెంట్ అందరికీ ఫ్రీ అని చెప్పినావు. అందరికీ ఫ్రీ అంటే 200 యూనిట్లు పోయి 200 పైన వచ్చినా కూడా మాకెవరికైనా 200 తీసేసి 100 యూనిట్లకు డబ్బులు అడుగుతాడేమో అనుకొని ఓట్లేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మోసం చేసినట్టే కదా. దీన్ని కూడా 100% ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ మహిళలకు గృహజ్యోతి అని పెట్టి, ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలాన్ని ఇస్తా, 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. నిన్నేదో పేదవాళ్లకు మాత్రమే, వాళ్ళకు మాత్రమే అనేసి పొంగులేటి ఒక ప్రసంగంలో చెప్పిండు. నిన్నేదో యాపులు బయట పెట్టిండ్రు. యాపుల వరకే అయింది తప్ప ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదు. 5 లక్షలు ఎవరికి కూడా ఇవ్వలేదు. 4 ఏళ్ళు సమయం ఉంది కదా. 4 ఏళ్ళు సమయం ఉన్నది అని ఇప్పుడు మనం అడుగుతుంటే కదా, 100 రోజులలోనే నేను చేస్తా అని ఎవరు చెప్పింది? 100 రోజులు అనే ప్రగల్భాలు వలికింది ఎవరు? 100 రోజుల్లో చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కావచ్చు. ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు కదా, ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు ఏమైపోయినాయి అని. ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్లు అయిపోయింది. 3 గ్యారంటీలు ఇవి. దీంట్లో మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు 2,500 రూపాయలు ఇచ్చింది లేదు, ఎవరికి కూడా వచ్చింది లేదు. ఇంకొకటి 500కే గ్యాస్ సిలిండరు ఎవరికి ఇస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఒక ప్రొఫార్మా విడుదల చేయాలి. ఎన్ని కోట్ల మంది మహిళలకు ఇస్తున్నాడో అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎవరికి కూడా అందులో ఇంతవరకు ఇంకో మాట మనం వినేది ఏంటంటే అక్క, అందులో గ్యాస్ వెయిటేజ్ కూడా బాగా తగ్గుతుందనే అంశం కూడా బయటకు వస్తుంది. ఒకప్పుడు 2, 2.5, 3 నెలలు వచ్చే గ్యాస్ ఇప్పుడు నెల 15 రోజులు అంతే, తక్కువనే వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. అందులో కూడా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు ఈ స్కామ్ గ్రేస్ వాళ్ళు. ఇంకొకటి కాంగ్రెస్ అని ఎట్లా చెప్తాం, స్కామ్ గ్రేసే. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇది ఒక్కటి. ఈ మహాలక్ష్మి దాంట్లో వాళ్ళు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఓన్లీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పిండు. దసరాకి ఏమైంది, దీపావళికి ఏమైంది, పండగలకు అన్నిటికీ ఏమైతున్నాయి? ఆర్టీసీ బస్సులల్లో ఎంత ఛార్జెస్ పెట్టుకొని పోతున్నారు. మహిళలు కూడా బస్సులు దొరకక ప్రైవేటు బస్సులల్లో ఎక్కిపోయిన బాపత్ ఉంది. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా జరిగిందా? ఇంకొకటి యువ వికాసం, ఇదైతే మొత్తం మోసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎవరికన్నా ఇచ్చిందా? ఎవరికన్నా ఇచ్చిందిందా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు? గురుకులాలనే అస్తావ్యస్తం చేస్తున్నాడు. ప్రతి మండలంకు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. సంవత్సరం అయింది, అవేవో చేసుకుంటున్నాడు కదా ఉత్సవాలు. ఎక్కడనన్నా భూమికి శంకుస్థాపన చేసిండా ఇంటర్నేషనల్ స్కూల్కి? ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు ఒక రాయెత్తుతాడు, ఎప్పుడు ఒక ఇటుక పెడతాడు దాంట్లో. అది కూడా బోగస్ చేసిండు. ఇంకొకటి చేయూత, ప్రతి ఒక్కరికి అవ్వా ఈ నెలత్తే 2, నేను వచ్చిన తర్వాత 4 ఇస్తాను, 4 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా వృద్ధులకు, అవ్వలకు, అన్నలకు, అక్కలకు ఇప్పటి వరకు కూడా పెన్షన్లు పెంచిస్తలేడు. వికలాంగులకు 6,000 పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే ఇస్తున్నారు తప్ప అది కూడా ఒక నెల బాకున్నాడు, అది కూడా టైంకి ఇస్తలేడు. ఊర్లలోకి పోయి జనాలను అడగండి మీరు, ఎవరికి టైంకి ఇస్తలేడు. ఇంకొకటి 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అన్నాడు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కేసీఆర్ గారే 10 లక్షలు పెంచేయాలనుకున్నారు, దాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చేసింది ఏం లేదు, ఒక సబ్ గ్యారంటీ ఉచిత బస్సు తప్ప అన్ని బోగస్ మాటలు, బోగస్ ప్రచారాలు, గ్లోబల్స్ ప్రచారాలు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే కాక బయట జనాలు కూడా చెప్తే బాగుంటుందేమో. ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళని రైతుల దగ్గరికి తీసుకుపోతా, ఒక గ్రామానికి తీసుకుపోతా, ఒక ఇంటికి తీసుకుపోతా. యజమానికి రైతు బంధు వచ్చిందా అని అడుగుండ్రి, 2 లక్షల రుణం మాఫీ అయిందా అని అడుగుండ్రి.
మీకు ఏమేమి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుండ్రి, ఏమి ఇస్తలేడు అనే చెప్తారు. ఇంకొకటి ఆయన వైఫ్ ఉంటే మీకు 2500 వచ్చినాయా అవ్వ అని అడిగితే ఏం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం అని అంటే కేవలం ఆ 6 గ్యారెంటీల కోసమే కాదు కదా, అనేకమైన అంశాలు ఉంటాయి, అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సబ్బండ వర్గాలకు న్యాయం చేయాల్సి ఉంటుంది కదా. ఈ 6 గ్యారెంటీల వల్లనే అందరికీ న్యాయం జరుగుతుంది అనేది కూడా ఉండదు కదా. ఏ సంబంధ వర్గాలను న్యాయంగా పాలిస్తున్నాడు? ఏ సంబంధ వర్గాలు రోడ్ల మీదకి రాకుండా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలనలా? విద్యార్థులను మోసం చేస్తేవి, నిరుద్యోగులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి, రైతులను దగా కుట్రాలు చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణం కాబడుతుంది. చేనేత వాళ్ళు ఒకప్పుడు ఉరిసిల్లా, కాంగ్రెస్ హయాంలా ఉరిసిల్లా ఉండే. మళ్ళీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి సారథ్యంలా కేటీఆర్ గారు ఉరిసిల్లాను సిరిల సిల్లాగా మార్చిండు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే మళ్ళా ఉరిసిల్లాగా మారింది. ఎవరి వల్ల, ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఎవరి పాలనా వైఫల్యం వల్ల ఈ విధంగా జరుగుతుంది? రేవంత్ పాలనా వైఫల్యం కదా, వీటన్నిటి ప్రభుత్వ హత్యలు కదా. ఎక్కడన్నా చూసినామా అసలు 10 ఏళ్ల పాలనల గురుకుల విద్యార్థులు ఎక్కడన్నా ఆగమైనరా? ఎక్కడనో ఒక్క దగ్గర పురుగులన్నము అట్లా ఇట్లా వచ్చినాయి తప్ప సంవత్సర కాలంలోనే 50 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటాయనే. మళ్ళీ ఆ పిల్లల మీద దాని కారణం గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోగా నాసి రకమైన బియ్యం కానీ అక్కడ వెజిటేబుల్స్ ఇటువంటిది వేస్తున్నారు, అక్కడ రెంట్ ఇస్తలేరు, అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. దానికి ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం అంటుంది. ఇప్పుడు పాలన చేతగానోడు ఏం చేస్తాడు? వేరే పక్కోని మీద నెడతాడు. కేసీఆర్ గారి హయాంలా ఎప్పుడన్నట్లా జరిగిందా? గురుకులాలు అస్తావ్యస్తమైనయా? ఒక్కొక్కరు మెడికల్లా. మా చెల్లె గురుకుల స్కూల్లో చదువుకుంది, జగిత్యాల మెడికల్ కాలేజీలో MBBS చేస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు గురుకులాలలో చదువుకొని. 3 పిల్లలు ఉంటారు. ప్రతి ఎక్కడ విఫలమైనా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మీరు మాట్లాడితే అందులో కొన్ని అధికారుల లోపాలు కూడా ఉంటాయి కదా, అది కూడా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అధికారులను సక్రమంగా దారిలో పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలే కదా. ప్రభుత్వం చక్కగా లేకపోతేనే కదా అధికారులు చక్కగా లేదు. విచిత్రం ఏంటంటే విద్యాశాఖ మంత్రి ఇంకా లేనట్టున్నాడు మనకు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఏ శాఖ మంత్రి లేడు. అన్ని శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. హిట్లర్ లాగా పాలిస్తున్నాడు, అందరినీ ఆగం చేస్తున్నాడు. పురుగులన్నం అంటే బీఆర్ఎస్ వాళ్ళే కారణం అంటారు, ఇట్లా పోతున్నాయంటే బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారు అంటారు. లగచర్ల బాధితుల ఎవరైనా వస్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని చెప్తారు. ఇవన్నీ పాలన చేతగాక, అంతే. పరిపాలన మీద అవగాహన లేక రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం. కాకపోతే సంవత్సరాలు పూర్తి చేసుకొని సంబరాలు ఎందుకు చేసుకుంటది కాంగ్రెస్? అవి సంబరాల లాగున్నాయా? మీకు సంబరాల లాగా కనపడుతున్నాయా? అసలు వాళ్ళ సంబరాలు, వాళ్ళు ఏదో పార్టీలు చేసుకోవాలనేసి ప్రజలు వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని పార్టీలు చేసుకుంటున్నారు, ప్రగల్భాలు వలుకుతున్నారు, అబద్ధపు మాటలు చెప్తున్నారు. కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకొని ఆ సభలను పెట్టుకుంటున్నారు తప్ప ఏదైనా అక్కడికి వచ్చే ముచ్చట ఉందా తెలంగాణకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు? ఏమీ లేదు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాము, వింటున్నామంటే వింటున్నాము అనుకుంటున్నారు జనాలు. కానీ ఒక్కొక్కరు మాత్రం ఏమా కోపంగా ఉన్నారంటే, ఎవరన్నా అధికారులు మొన్న పోతేనే ఏ విధంగా జరిగిందో చూసిండ్రు కదా. ప్రజాప్రతినిధులు ఊర్లలోకి వచ్చిరంటే వాళ్ళ ఈపులు చింతపండు చేస్తారు తెలంగాణ ప్రజలు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఊర్లలో తిరుగుతలేరు అంటారా? ప్రజల దగ్గర పోతున్నారు కదా, కలుస్తున్నారు, అసలే ఎక్కడ పోతున్నారు, ఎక్కడ కలుస్తున్నారు? వాళ్ళ అసలు ఓట్లేసిన జనాల దగ్గరికి ఎప్పుడు పోయినరు? ఏం జరుగుతలేదు. ఓన్లీ వస్తున్నా అంటే వస్తున్నా, పోతున్నా అంటే పోతున్నా అనే లెక్కలు తప్ప. మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసిన అభివృద్ధి ఏంటి? సంవత్సర కాలంలో మీకు అనిపించిన విధ్వంసం ఏంటంటే ఒకటే మాటలు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పాలనలా, బాపు కేసీఆర్ గారి పాలనలా అందరూ చక్కగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. సంబంధ వర్గాలను సంతోషపెట్టిండు ఆయనే సంక్షేమ పథకాలతోటి. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు కూడా, న్యూట్రిషన్ కిట్ దగ్గర నుంచి వెళ్ళి ఆసరా పెన్షన్ల వరకు అక్కున చేర్చుకొని ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు మోసపూరిత హామీలిచ్చి, అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలో అడ్డదారిలోకి ఎక్కి అందరికీ పంగనామాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. ఏది బంధుగాంధీ ఏమున్నాయి? ఎప్పుడన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయినాయా కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతానే. ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడున్నదో అత్తా పత్తా లేదు.
ఎన్ని కోట్ల మందికి పెళ్లిళ్ళు జరిగినాయి ఇప్పుడు. ఎంత బాగున్నాడు తులం బంగారం, ఎక్కడ పోయింది తులం బంగారం, ఎవరికి ఇచ్చిండు, ఏం చేస్తున్నాడు, ఏం సంబరాలు. తులం ఇచ్చినా నేను అనేసి సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి? రైతులకు రైతు భరోసా ఇచ్చినావని సంబరాలు చేసుకుంటున్నావా? రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణం మాఫీ చేసుకుంటున్నా అని సంబరాలు చేసుకుంటున్నావా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నావా? 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ పెట్టించిండ్రు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎగ్జామ్స్ పెట్టింది. నియామక పత్రాలను ఇవ్వడమే ఈయన పని. నియామక పత్రాలు ఇచ్చుకుంటూ నేనిచ్చినా నేను చేసినా అని చెప్పుకుంటున్నాడు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలను ముద్దాడుతాడు రేవంత్ రెడ్డి, అంతే తప్ప ఏం లేదు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు లేవు, ఆయన వేసిన నోటిఫికేషన్లు కూడా లేవు. బీఆర్ఎస్ కి అంత చిత్తశుద్ధి ఉంటే ఇవే నియామక పత్రాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా, దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసినారు అనే ఒక వాదన. నెగ్లెక్ట్ చేయడం కాదు, ప్రతిదీ సమయం వస్తుంది అనేసి బాపు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో ఒక్కసారైనా మనం డిఎస్సి నోటిఫికేషన్ చూసినామాక ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. డిఎస్సి నోటిఫికేషన్స్ కాలంగా ఒక్కసారైనా గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ చూసినామా? కేసీఆర్ గారు ఏ వర్గాలకు న్యాయం చేసిండు అని అంటే ఏం చెప్తారు మీరు?